హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద బిగ్ బాస్ ఎపిసోడ్ 36 అండ్ 37 రివ్యూ. సో అంటే సండే అండ్ మండే నామినేషన్స్ కలిపి ఈ ఒక్క రివ్యూలో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 9కి ఎలిమినేట్ అయిపోయింది. సి వన్ థింగ్ ఐ వాజ్ వెరీ బ్యాడ్ దట్ తను ఫస్ట్ 2 వీక్స్ చాలా బాగా ఆడింది గేమ్ యాజ్ అ కెప్టెన్, సంచాలక్ కాదు వాట్ చీఫ్ గా చాలా బాగా ఆడింది. ఐ రియల్లీ ఫెల్ట్ అరే తిను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నా. బట్ గ్రాడ్యువల్లీ తన గ్రాఫ్ డిక్రీజ్ అయిపోయింది. సో నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఆల్రెడీ నా ప్రీవియస్ రివ్యూస్ లో కూడా చెప్పా దట్ ఎవరిపైన మనం ఇప్పుడు పెట్టుకోలేము అనమాట. వన్ థింగ్ చేంజెస్ అంటే సడన్ గా ఒక ఇన్సిడెంట్ జరగవచ్చు హౌస్ లో, దానివల్ల ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. నువ్వు ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వని, ఇఫ్ యూఆర్ బికమింగ్ బ్యాడ్ ఇన్ ఆడియన్స్ మైండ్ యూ విల్ బి ఎలిమినేట్. అది నాకు క్లారిటీ వచ్చింది అనమాట. సో ఇది ఫస్ట్ 9కి ఎలిమినేషన్. తర్వాత కొత్త కంటెస్టెంట్స్ వచ్చరికి హరితేజ అండ్ టేస్టీ తేజ. సో వీళ్ళిద్దరూ రావడం జరిగింది. అండ్ తర్వాత వీళ్ళకి మనం ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే చూసాం, ఎపిసోడ్ 1 లో చూసాం దట్ వస్తున్న ఇద్దరి మధ్యన గేమ్ పెడతారు. ఆ గేమ్ కి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ లో సండే నాగార్జున గారు పాటలు పాడించడం, ఆటలు ఆడించడం ఈ ఒక్క గేమ్ తప్పిస్తే, అండ్ ఏదో ప్రమోషనల్ గేమ్స్ ఉంటాయి కదా, వాటిగా హెయిర్ ఆయిల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవి తప్పిస్తే మిగతా అన్ని గేమ్లకి ఇంపార్టెన్స్ ఉంది. సో వీళ్ళకి ఏమైంది, హరితేజ అండ్ టేస్టీ తేజ వచ్చినప్పుడు శ్రీ విష్ణు అండ్ రీతు వీళ్ళు టీం వచ్చింది, స్వాగ్ టీం వచ్చి బాల్ గేమ్ అనేది ఒకటి కండక్ట్ చేసింది అనమాట. బాల్ పైన పెట్టి కప్స్ లాంటి పెట్టి దాన్ని కిందకి తీసుకొచ్చి పడేయాలి. దీనికి వీళ్ళు చూస్ చేసుకున్నది వచ్చేసరికి లైక్ వీళ్ళు ఐ థింక్ ఎగ్జాక్ట్ వీళ్ళు ఎవరితో ఆడారు నాకు ప్రెసెంట్ ఐడియా లేదు. బట్ వీళ్ళిద్దరు గెలిచేశారు, హరితేజ అండ్ టేస్టీ తేజ గెలిచేశారు. దీనివల్ల ప్రైజ్ మనీ 20 lakhs పెరిగింది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ప్రైజ్ మనీ వచ్చారు 38 lakhs ఉంది. ఇంకా చూడండి, ఒక 5-6 వీక్స్ కూడా అవ్వలేదు, ఆల్రెడీ 38 lakhs. జనరల్ మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, మాక్సిమం 50 lakhs ఉండదు ప్రీవియస్ సీజన్స్ వరకు, ఆల్రెడీ 38 lakhs కి టచ్ అయిపోయింది. సో నాకు తెలుసు అది 80-90 వెళ్ళొచ్చు, 1 year అయినా దాటొచ్చు. ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో ఫస్ట్ ఇది. తర్వాత నైని పావని వచ్చింది అండ్ మెహబూబ్ వచ్చారు. సో తర్వాత దిల్ రాజు అండ్ సుహాస్ వాళ్ళ టీం వచ్చింది. జనక అనితే గనక సంథింగ్ ఆ పేరు నాకు తెలియదు. సో వీళ్ళు వచ్చి ఒక గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ గేమ్ లో మణి అండ్ సీత విన్నర్ అయ్యారు. సో వీళ్ళకి ఏంటంటే రేషన్ కంట్రోల్ చేసే పవర్ వచ్చింది, రేషన్ అండ్ బెడ్రూమ్స్. అండ్ ఇప్పుడు వీళ్ళ చీఫ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మాకు బెడ్రూమ్ కావాలి. రేషన్ కంట్రోల్స్ కూడా వీళ్ళ చేతిలో ఉంటాయి. సో వాళ్ళు గెలిచేశారు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచేశారు. తర్వాత వచ్చేసరికి రోహిణి వచ్చింది అండ్ గౌతమ్ వచ్చాను. సో వీళ్ళకి సియాజీ షిండే అండ్ సుధీర్ బాబు వచ్చారు వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం. వీళ్ళకి మధ్యన కిరాక్ సీత అండ్ విష్ణుప్రియ నాకు తెలిసి సారీ సో రోహిణి అండ్ గౌతమ్ అండ్ కిరాక్ సీత నాకు తెలిసి ఇంకో పర్సన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉండాలి, నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా వస్తలేదు ఆ పర్సన్. సో అండ్ వీళ్ళ గేమ్ చాలా బాగా ఆడారు అసలు, లైక్ లిటరల్లీ చావు కొట్టింది ఆమైతే. ఎవరు రోహిణి అండ్ గౌతమ్ అయితే అసలు గేమ్ చాలా బాగా ఆడారు. దానికి వీళ్ళు లైక్ లిటరల్ గెలిచేసుకుంటారు. ఒక స్టార్ లాంటిది వచ్చింది అనమాట, లైక్ సంథింగ్ ఏదో లైక్ ఒక స్టార్ లాంటిది వచ్చింది. దాని పవర్ ఏంటనేది ఇప్పటికీ తెలియదు, బట్ అది వీళ్ళ దగ్గరే ఉంది. ఎవరైతే కొత్తగా వచ్చారో వీళ్ళ దగ్గర ఉంది. తర్వాత అవినాష్ వచ్చాడు, గంగ వచ్చాడు. అవినాష్ రాగానే లైక్ ఫుల్ ఫన్ జనరేట్ అయింది. హౌస్ లో కూడా ఫుల్ ఫన్ జనరేట్ అవుతుంది. అవినాష్ అండ్ గంగవ వీళ్ళు వచ్చి వీళ్ళకి లైక్ గంగవ గేమ్ ఆడింది అసలు చావ కొడింది అసలు గేమ్ ఆడింది. సింపుల్ గేమ్ పెద్ద గేమ్. ఆమె వయసుకి సంబంధించి దగ్గర 70 ఏళ్ళు ఉంటాయి ఈజీగా ఆమెకి. ఆ వయసులో కూడా ఒక గేమ్ అంత మంచిగా ఆడడం గ్రేట్, అసలు లిటరల్లీ గ్రేట్. సో ఈ గేమ్ లో వీళ్ళు గెలిచేశారు, అవినాష్ అండ్ గంగవ గెలిచేసింది. అటువైపు విష్ణుప్రియ అండ్ కిరాక్ సీత ఓడిపోయారు, అసలు వీళ్ళ చేతిలో ఓడిపోయారు. తర్వాత వస్తారు ఓకే, ఆ రోజు అయిపోయింది ఎపిసోడ్ 37. ఈ బిఫోర్ రివ్యూ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. గంగవ మణికంఠతో మాట్లాడింది చూడు, లైక్ అది నాకు తెలిసి ప్రాపర్ గా మాట్లాడడం, కోపం చూపించలేదు, అలాగే ప్రేమ చూపించలేదు. నువ్వు వెళ్తానంటే వెళ్ళిపో, డబ్బులు సంపాదించడానికి వచ్చినప్పుడు మళ్ళీ నా పిల్లలు గుర్తొస్తుందండి అని అనడం చూడు. ఆ టోన్ తో తను మాట్లాడిన విధానం కానీ ఒక అప్రెషన్ ఉండదు అనమాట. అంటే నువ్వేదో చిన్న అలా కాకుండా జస్ట్ మంచిగా మాట్లాడింది, అది నాకు చాలా బాగా అనిపించింది. తను వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్న మాట ఇక్కడికి ఎందుకు వచ్చావు, డబ్బులు సంపాదించు, ఆ టైంలో మిస్ అవుతున్నాను ఎందుకు ఏడాలి, అవసరం లేదు. అండ్ అదే విధంగా ఒకవేళ నేను నిజంగా మిస్ అవుతానంటే వదిలేడు, ఏముంది డబ్బులు ఏముంది, లైక్ ప్రాపర్ అనిపించింది. సో గంగా అయితే ఆడుకుంటుంది మనకంటుంది మంచిగా. తర్వాత అండ్ వీళ్ళు మిల్క్ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదు వాళ్ళకి, లైక్ లిటరల్లీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మిల్క్ ప్యాకెట్స్ కూడా ఇవ్వలేదు. యష్మి చెప్తున్నా, యష్మి పైన మాకేం బ్యాడ్ ఇంప్రెషన్ లేదు అని అనలేము, బట్ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నా రివ్యూస్ లో చెప్తున్నా, తను చీఫ్ గా ఉన్నప్పుడు తను బిహేవ్ చేసిన విధానం, పవర్ లేదు కాబట్టి సైలెంట్ అయిపోయింది, మళ్ళీ పవర్ వస్తే తను అదే విధంగా బిహేవ్ చేస్తుంది అని కూడా నేను చాలా సార్లు అన్నా. సెకండ్ వచ్చేసరికి రివెంజ్ నామినేషన్స్ అని మణికంఠ పాపం ఇప్పుడు అవే ఆమెకి నెగిటివ్ అయిపోయింది. అంటే చెప్తాను కదా, లైక్ హౌస్ లో ఒకటైతే నిజం దట్ హౌస్ లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ అంతా ఇప్పుడు ఏంటంటే మణికంఠ ఎలా సేవ్ అయిపోతుంది. వచ్చిన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది యాక్చువల్గా, ఓకే వీడికి జరుగుతుంది. అండ్ వీడు అన్నాడు, ఎవడో పృథ్వీ అన్నాడు, మీరు మమ్మల్ని చూసింది ఒకే ఒక గంట, అందులో మీరు మమ్మల్ని జడ్జ్ చేయడం ఏంది, వాళ్ళు చూపించిన
చూపించింది 1 గంటే అన్న, నువ్వు మాకేం 10 గంటలు చూపిస్తే మేము 10 గంటలు చూస్తాం. మీరు వాళ్ళు చూపించేది 1 గంట కాబట్టి వాళ్ళు చూసేది కూడా 1 గంటే. హౌస్లో ఉన్న వాళ్ళు అంత ఫీలింగ్ ఏంటి, అసలు మణికంఠ గడు ఎంత మంచివాడు అలాగే అయిపోయాడు అనేది వాళ్ళ ఫీలింగ్. అండ్ మణికంఠ గడు ఎంత స్ట్రాంగ్ అయిపోయాడు, అసలు ఎంతవరకు సేవ్ అవుతుంది చూడు, అది నాకు తెలిసి వాళ్ళకి ఎక్కడో మండుతున్నట్టుంది. ఎస్పెషల్లీ యష్మికి తను రివెంజ్ నామినేషన్ పని రివెంజ్ నామినేషన్ చేస్తుంది. తన జాతకం బాగపోతే అక్క ఈ వీక్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి కిరాక్ సీత, విష్ణుప్రియ అండ్ అక్క ఒకరైతే బయటకు వెళ్ళిపోతారు. వీళ్ళు ముగ్గురులో ఒకరైతే ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతారు. దట్స్ ఫర్ షూర్. విష్ణుప్రియకి బయట పిఆర్టీ ఉంది నాకు తెలిసినంత వరకు. అండ్ నేను లైక్ కిరాక్స్ నేను లైక్ మా సోనియా అక్క ఉన్నంత వరకు నేను వేరే వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాలి. అంటే సోనియా అక్క గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. అక్క ఏమంటుంది, అక్క మాకు ఫుల్ కంటెంట్ ఇచ్చింది ఆ టైంలో. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా సోనియా గురించి నేను అన్నా దట్ సోనియా ఒక్క గేమ్ కూడా ఇండివిజువల్గా గెలవలేదు. సేమ్ పొజిషన్ విత్ విష్ణుప్రియ అండ్ యష్మి, వీళ్ళు కూడా ఒక గేమ్ అని గెలవాలి ఇండివిజువల్గా. నాకు తెలిసి విష్ణుప్రియ ఏదైనా గేమ్ గెలిచిందంటే స్విమ్మింగ్ పూల్లో దూకేయడం అంతే, అదొక్కటే గెలిచింది. అది తప్పించి ఇంకేం గెలవాలి, ఒక్క ఇండివిజువల్ గేమ్ గెలవాలి. ఐ డోంట్ నో వై. సో వీళ్ళ గురించి నేను పట్టించుకోలేదు ఎంతకాలం. లైక్ మేము సోనియా అక్క అనుకుంటూ కూర్చొని వీళ్ళంతా సైలెంట్గా మిస్ అయిపోయి. యష్మి తను చేస్తుంది చాలా రాంగ్లు ఉన్నాయి. ఫుడ్ విషయం వచ్చేసరికి తను మాట్లాడేటప్పుడు బెడ్రూమ్ విషయం వీళ్ళు తీసుకుంటారు. ఫుడ్ విషయం వచ్చేసరికి తను ఏమన్నది, అరే నేను ఫుడ్ లేకపోతే నేను గేమ్ ఆడలేను అన్నది. మరి ఫుడ్ లేకపోతే వాళ్ళు గేమ్ ఆడలేరు అంటే ఈ బొక్కకి ఫుడ్ కావాలి, మిగతా వాళ్ళు ఫుడ్ లేకుండా గేమ్ ఆడాలా? చెప్తాను, వన్ ఆఫ్ ద నాకు సంబంధించిన వరకు యష్మి వన్ ఆఫ్ ద సెల్ఫిష్ క్యారెక్టర్స్. తను బాగుంటే చాలు అండ్ తను ఎవరైనా పగబడితే వాళ్ళు నాశనం అయిపోయి. అది రాంగ్. లైక్ లిటరలీ ఆమె 3 వీక్స్ నుంచి నామినేషన్ చేసింది అతన్ని, మణికంఠని. స్టిల్ షీఈస్ గోయింగ్ టు డూ. అండ్ మళ్ళీ తను వచ్చి మాట్లాడే విధానం లిటరల్లీ అరే మణి, తను ఫుడ్ విషయంలో అయింది కదా, ఫుడ్ విషయంలో తను వీడిని అన్నది ఫుడ్ వీడికి ఇవ్వలే, వాళ్ళ వైఫ్ నుంచి వచ్చిన ఫుడ్ వీడికి ఇవ్వాలి. తర్వాత మణికంఠ ఫుడ్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చాడు నాకు తెలిసి, నిఖిల్కో పృథ్వీకి ఇచ్చాడు నాకు తెలిసి. మణికంఠ చేసిన తప్పులేదు, ఓకే తప్పులేదు, ఎందుకంటే రివెంజ్ తీసుకుని అనుకోండి. ఒకవేళ నిజంగా మణికంఠ కానీ ఫుడ్ కానీ తీసుకుని యష్మికి ఇచ్చుంటే లైక్ జనాలు ఇంకొంచెం మంచి జరిగేదేమో, లైక్ ఇంకొంచెం బాగా జరిగేదేమో నాకు సంబంధించిన వరకు. అంటే రివెంజ్ తీసుకోవడం ఓకే, వెల్ అండ్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, నేను తప్పనట్లే. బట్ ఒకవేళ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది కదా బయట జనాల ఒపీనియన్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దట్స్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ ద డిస్కషన్ ఫర్దర్. సో అండ్ ఫుడ్ విషయంలో వచ్చేసరికి యష్మి గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. తర్వాత వచ్చేసరికి నామినేషన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి హరితేజ. సో నామినేషన్లో మీకు తెలిసింది, నామినేషన్లో ఏంటంటే ఎవరైతే కొత్తగా వచ్చారో వీళ్ళు మాత్రమే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళని నామినేట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. సో ఫస్ట్ హరితేజ కథ అందుకుంది. హరితేజ స్ట్రైట్ ఫార్వర్డ్గా యష్మికి చెప్పేసింది. అసలు హరితేజ స్టేజ్ మీద చెప్పేసింది నాకు యష్మికి మధ్యన గొడవ అవుతుందని. సో తన ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి యష్మి టార్గెటింగ్ మనీ, ప్రతిసారి మనీని నువ్వు టార్గెట్ చేస్తాను అండ్ నీ కోసం నువ్వు గేమ్స్ రూల్స్ మార్చుకుంటున్నావు. ఫర్ సపోజ్ నీకు ఇష్టమైన వ్యక్తికి, సోనియాకి చేసేది ఇది ఒక్కబడం, నీకు ఇష్టమైన వ్యక్తికి రూల్స్ ఫేవరబుల్గా చేసుకోవడం, ఇష్టం లేని వ్యక్తి మనం ఫుల్గా రుద్దేయడం. సో నీకు ఇష్టమైన వ్యక్తి ఉంటే రూల్స్ని కొంచెం మింగిల్ చేస్తాం. అసలు నాకు యష్మి గురించి ఒక పాయింట్ నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. ఆ రోజు మెగా చీఫ్ గేమ్ ఏదైతే అయిందో నాకు ఈ రోజుకి ఫన్ అనిపిస్తుంది. మెగా చీఫ్ గేమ్ ఐఎమ్ చీఫ్ అని చెప్పింది నిఖిల్ అండ్ యష్మి, గంట కొట్టమని చెప్పింది యష్మి. తర్వాత వాడు ఓడిపోయిందని తెలిసి ఏడుస్తున్నది యష్మి. ఎవడు చెప్పమండు, ఎవడు ఆడవమండు, ఆడికి అంత టైం ఉంది, ఆడి బాక్స్ అన్ని తెచ్చేసుకుంటూ ఆడ అంత టైం ఉంది. అండ్ నిజంగా నాకు తెలిసి హౌస్లో ఉన్నాడు ఎవరికి అసలు నాకు తెలిసి ఇష్టం లేదేమో పృథ్వీ మెగా చీఫ్ అవ్వడం. సో ఒక్కడు కూడా చెప్పలే, ఎందుకంటే వాడి దగ్గర మోర్ దెన్ ఎనఫ్ టైం ఉంది. ఒకవేళ మిస్టేక్ అని తెలిసిన షిఫ్ట్ చేయడానికి ఒక్కడ చెప్పలే. స్పెల్లింగ్ రాదు, గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు, ఐఎమ్ ద చీఫ్, ఐఎమ్ మెగా చీఫ్ వచ్చా అది రాదు. తర్వాత మళ్ళీ ఎందుకు ఆడడం నాకు అర్థం కావట్లే. తప్పులు చేసడం తర్వాత ఓకే తప్పు ఎందుకు ఆడడం, అవసరం ఏముంది ఆడ అంటారు కదా, అవసరం లేదు నాకు సంబంధించినంత వరకు. తప్పు నువ్వు చేస్తావు మళ్ళీ ఎందుకు ఆడడం ఆ రోజు. సో ఆ రోజు అండి పృథ్వీ చీఫ్ అవ్వాలని తిని చేసింది. అదే ప్లేస్లో ఇంకోటి ఉంటుంది మనీ. ఆ రోజు ఏదైతే డాల్ గేమ్ ఉందో, ఐ థింక్ డాల్ గేమ్ కాదు పప్పీ గేమ్ ఉందో, తను ఇంటెన్షనల్గా తన మణికంఠ పప్పితో ఆగిపోయింది. బికాస్ షీ నోస్ పృథ్వీ విల్ సేవ్ హర్ అండ్ షీ కెన్ కంటిన్యూ ద గేమ్. పృథ్వీ తిన్న సేవ్ చేస్తున్న విషయం తనకు తెలుసు కాబట్టి ఇంటెన్షనల్గా బాల్ ఏదైతే పప్పి ఉందో మణికంఠ పప్పిని తను ఉంచేసుకుంది. సో మణికంఠ బై డిఫాల్ట్ చీఫ్ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. కాకపోతే కర్మ అనేది మళ్ళీ వెనక్కి వస్తుందని తెలియక ద వెరీ నెక్స్ట్ రౌండ్లో తిని లాస్ట్ వచ్చింది, మణికంఠ దీన్ని ఎలిమినేట్ చేస్తాడు. అది నిజం. లైక్ వాట్ ఎవర్ హరితేజ బాట్ ద పాయింట్స్ అబౌట్ అశ్మి 120% వేర్ సపోర్టింగ్ 120%. తర్వాత వచ్చేసరికి సెకండ్ నామినేషన్ వచ్చేసరికి పృథ్వీ, నీకు స్ట్రెంత్ ఉంది అదేవిధంగా యారగెన్స్ కూడా ఉంది అని చెప్పింది. అండ్ మెగా చీఫ్ గేమ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాం కదా, మెగా చీఫ్ గేమ్ ఏదైతే ఉందో నీకు కానీ ఆ రోజు సొంత నిర్ణయం ఉంటే నువ్వు ఏ రోజుకి మెగా చీఫ్ అయ్యి ఉండేవాడివే. నువ్వు యష్మి అండ్ నిఖిల్ పైన డిపెండ్ అయ్యావు కాబట్టి నువ్వు ఈ రోజు ఓడిపోయావు అండ్ నీ గేమ్ నువ్వు సొంతంగా ఆడు అని చెప్పింది. ప్రాపర్ పాయింట్. అండ్ పృథ్వీరాజ్ చెప్పడం నేను ఇప్పటి వరకు అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదట. సోనియాకి ఉన్నంత వరకు అన్న చేసింది ఏందో నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు పక్క అంతే, ఇంకోవైపు అన్న అంతే. వాళ్ళు అన్నారు కదా అన్న చెల్లెలు రిలేషన్షిప్, అందుకే నేను అలా మాట్లాడుతున్నా. నాకేమీ ఇవి లేవు, మళ్ళీ ఎందుకు బయటకి ఏదైనా వేరే విధంగా పోట్రవడం నాకు ఇష్టం. తర్వాత వచ్చేసరికి గౌతమ్ వచ్చేసరికి ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి విష్ణుప్రియ డైవర్షన్ అవుతున్నాం అండ్ లేజీ.
చెప్పా కదా విష్ణుప్రియ ఇప్పటికి వచ్చి ఒక ఇండివిజువల్ గేమ్ ఆడలేదు. ఎలా సేవ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకవైపు గేమ్ ఆడట్లేదు మహా అయితే మణికంఠ మీదకి ఎక్కబడుతుంది, ఏది లేదంటే నవ్వుతుంది, పృథ్వీతో ట్రాక్ మెయింటైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ డోంట్ వాంట్ టాక్ టూ మచ్, బట్ తను ఇండివిజువల్ గేమ్ అయితే ఆడుతుంది. బిగ్ బాస్కి వచ్చి ఒక గేమ్ ఆడట్లేదు. అండ్ ఈవెన్ 9K కూడా అదే అన్నది. 9K కూడా నువ్వు సీరియస్నెస్ లేదా అన్నది. వీళ్ళ పాయింట్ నేను చెప్తాను చూడ, తను ఏమంటుందంటే నేను ఆడియన్స్ కనెక్ట్ అయితే చాలు, వేరే వాళ్ళు కనెక్ట్ అవుతాను అన్నది. తను ఆడియన్స్ ఎక్కడ కనెక్ట్ అయింది? పృథ్వీరాజ్కి తప్ప ఇంకెవరు ఏ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. దట్స్ ఇట్. అండ్ సెకండ్ నామినేషన్ గౌతమ్, సెకండ్ నామినేషన్ వచ్చేసరికి యష్మి. రివెంజ్ నామినేషన్ ఒకటి, అండ్ పప్పి టాస్క్ ఏదైతే ఉందో ఈ రెండు దీన్ని మైండ్లో పెట్టుకుంటూ తను నామినేట్ చేసాడు అనమాట యష్మిని. అండ్ నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు, ఇప్పుడు యష్మి ఎందుకు పత్తిలో బిహేవ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. చేయాల్సిన తను చేసింది. నిజంగా నీకు గట్స్ ఉంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఓకే నేను చేసా, నేను రాంగ్గా బిహేవ్ చేసా, నేను మణికంఠతో ఇలా బిహేవ్ చేసా. ఇఫ్ యూ హ్యావ్ ద గట్స్ యాక్సెప్ట్. నువ్వు ఇప్పుడు వరకు వాడిని టార్గెట్ చేసి ఇప్పుడు సడన్గా లేదు నేను ఆడికి ప్రేమిస్తున్నా, నేను ఆడిని బొజ్జగించా, ఏందమ్మా బొజ్జగించదు, ఫుడ్ వచ్చి తీసుకెళ్ళకుండా మళ్ళీ ఆ రోజు పెద్ద ఆ రోజు చెప్పే రీజన్ చూడు, ఫుడ్ తీసుకోకుండా వెళ్ళడానికి మెయిన్ రీజన్ చెప్పిన రీజన్ ఏంటంటే మేము మణికంఠకు ప్రేమిస్తున్నాం, సో మణికంఠకు బయట నుంచి ప్రేమ అవసరం లేదట. అందుకే మణికంఠ కూడా యష్మికి ఎలాగో ప్రేమ ఇస్తుంది కదా అని ఆడు కూడా ఫుడ్ తీసుకెళ్ళాడు నాకు సంబంధించినంత వరకు. సో తర్వాత వచ్చేసరికి నైనిక పవని తినేమన్నదంటే విష్ణుప్రియకి సీరియస్నెస్ లేదు అండ్ చాలా లేజీగా ఉంటావు అండ్ ఒక్క చీఫ్ అవ్వడం నీకు ఇంట్రెస్ట్ లేదు అండ్ గేమ్ సడన్గా ఆడడానికి ఇంట్రెస్ట్ లేదు. నాకు తెలిసి ఇప్పటివరకు ఒక్క హౌస్ షోర్స్లో కూడా నేను చూడలే, లైక్ ఇంటి పనుల్లో కూడా విష్ణుప్రియ ఇన్వాల్వ్ అయినట్టు నేను చూడలే. ఐ డోంట్ నో, ఒక్క గేమ్ ఆడదు, ఒక్క ఇది ఆడదు. మహా అయితే సండే వచ్చేసి నాకు అది మీరు ఏదని అనుకోండి, మీరు ఎలాగైనా దాన్ని ఇంటర్ప్రిట్ చేయండి, బట్ సండే ఏదైతే నాగార్జున వచ్చినప్పుడు తను బిహేవ్ చేస్తుందో అది ఒక క్రింజ్ అనిపిస్తుంది. అసలు అమ్మాయిలు అమాయకంగా ఉంటే నచ్చుతారు, మరి అమాయకంగా బిహేవ్ చేస్తే కాదు. అమాయకంగా ఉంటే బాగానే ఉంటారు అమ్మాయి. మరి ప్రతి సాటర్డే సండే మరి ఏదో ఫస్ట్ వీక్ అంటే వెల్ అండ్ గుడ్, ప్రతి వీక్ ఎలాగైనా లైక్ అది మీకు ఎలాగైనా అనిపించండి, బట్ అది మాకైతే క్రింజ్ అనిపిస్తుంది. అసలు లిటరల్లీ క్రింజ్ అనిపిస్తుంది. లెట్ ఇట్ బి ఎనీథింగ్, బట్ వీ వాంటెడ్ టు సే దట్ అండ్ వీ సెడ్ ఇట్. అండ్ తను ఏమన్నదంటే నైనిక ఈ పాయింట్ మనం చేసాను, నాకు ఈ గేమ్ వచ్చాను, ఇంకా ఈ గేమ్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నాకు టైం పడుతుంది అంటే ఎంత టైం కావాలక్క? మా అయితే 15-16 వీక్స్ ఉంటాయి, 100 days ఉంటుంది బిగ్ బాస్ షో. ఇంకెంత టైం కావాలి నీకు? అంటే ఇప్పుడు ఆల్రెడీ 5 weeks అయిపోయి ఇంకా గేమ్ ప్రొసీజర్ చదవగలదా? ఈ రోజుకి సీరియస్నెస్ లేదు అమ్మాయిలు, ఈ రోజుకి లేదు. లైక్ లిటరల్లీ బయట పియర్ టైం అయితే ఉంది, దట్స్ వై షీఈస్ సేవింగ్ ఎవ్రీ టైం. అండ్ 10 weeks ఇంకెంత టైం కావాలి తనకి గేమ్ అండర్స్టాండింగ్ ఇవ్వడానికి? అండ్ తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసరికి కిరాక్ సేత, నైనిక పవన్ కిరాక్ సేత. నువ్వు చీఫ్ అయిన తర్వాత ఎక్కడ కనబడట్లేదు అండ్ ఏడుపు ఎక్కువ అయిపోయింది, క్రై బేబీ టైప్ అయిపోయావు, ఒక్క గేమ్ ఆడట్లేదు, ఏం ఆడట్లేదు, ప్రతిదీ మళ్ళీ డిసిజన్లు మార్చడం ఇవన్నీ చూస్తావు. ఎందుకు నువ్వే ఒకళ్ళు నామినేట్ చేస్తావు, మళ్ళీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఏడ్ చేస్తావు. అసలు నాకు ఈ రోజుకి చెప్తాను, మేము సండే జనరల్గా రివ్యూ చేయం కానీ అసలు సండే ఆమె ఏడుస్తుంది. అసలు నాకు లిటరల్లీ చిరాకు వస్తుంది, అసలు నాకు లిటరల్లీ చిరాకు వస్తుంది. అమ్మ నీకు ఎమోషన్ ఉంటే ఉన్నాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఈమె నామినేట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే ఈమె ఏడుస్తుంది. ఆ నామినేట్ చేయడం దేనికి, మళ్ళీ ఆడడం దేనికి? తెలిసి తను ఒక్కసారి ఆడవలేదంటే ఒక్క సోనియాకి ఎలిమినేషన్ అయినప్పుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఎలిమినేషన్ గెట్ చేస్తారు. లిటరల్లీ ఐ డోంట్ నో, అంటే ఉండొచ్చు కానీ మరీ ఎంత దారుణం వాళ్ళకి లిటరల్లీ. అండ్ తను నాకు తెలిసి ఎవరితో అంతగా మంచిగా బిహేవ్ చేయలేదు, మెహబూబ్తో కానీ లేకపోతే నైనిక పవన్తో కానీ. షీ నాట్ వెల్కమ్, అంటే మంచిగా మనస్ఫూర్తిగా మాట్లాడలేదన్న పాయింట్ మీద కూడా వాళ్ళు చేశారు అనమాట. అండ్ ఇప్పుడు సడన్గా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో ఒక కన్సర్న్ అయితే మొదలైంది, మనీ. వాళ్ళకి ఒకటైతే అర్థమైంది, మనీకి సింపతి వర్కౌట్ అవుతుంది, వీళ్ళకి సింపతి ఎగనెస్ట్ అయిపోయింది అన్న క్లారిటీ అయితే ఇంట్లో వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమైంది. కానీ మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా తెలివైనోడు ఎవడైనా ఉంటే హౌస్లో దే బెటర్ స్టాప్ టాకింగ్ అబౌట్ మనీ. వాడి గురించి మాట్లాడమే మానేయాలి. ఇఫ్ నిజంగా వాడు సింపతి వల్ల వర్కౌట్ అవుతుంటారంటే యూ బెటర్ డోంట్ టార్గెట్ హిమ్. ఒకటి సింపతి వస్తుందంటే ఇప్పుడు వదిలేయండి, ఫ్రీగా వదిలేయండి, మీరు టార్గెట్ చేయొద్దు. గేమ్ ఉంటే గేమ్ మాట్లాడాలి, లేకపోతే లేదు. మీరు వాడిని చిన్న చూపుగా చూడడం మళ్ళీ మొదలు పెట్టారు, ఆడికి ఇంకా సింపతి వర్కౌట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది హౌస్లో వాళ్ళకి అయితే నిజంగా ఎవడైనా తెలివైన వాడైతే అదే చేస్తారు. లేదు వాడు ఎర్రిపప్పు అంటే ఇంకా ఇలాగే చేస్తారు. ఆడికి టార్గెట్ చేస్తూనే ఉంటారు, ఆడికి ఓట్ బ్యాంక్ పడుతూనే ఉంటుంది, ఎవడైతే టార్గెట్ చేస్తారో బయటకు వెళ్తూనే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, క్లియర్ కట్గా చెప్తాను ఈ పాయింట్. తర్వాత మెహబూబ్ సేమ్ కిరాక్ సేత నేను ఇందాక చెప్పిన పాయింటే, హౌస్లోకి ఇప్పటివరకు ప్రాపర్గా తను తీసుకోలేదు, అంటే వెల్కమింగ్ గా లేదు అన్న పాయింట్ పైన కిరాక్ సేత నామినేషన్ జరిగింది. అండ్ యష్మి కూడా లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళని పెద్దగా పలకరించట్లేదు, వాళ్ళ గురించి ఏదైనా మిల్క్ షేర్ చేయడంలో కూడా తను కొంచెం ఫుడ్ విషయంలో కూడా తను కొంచెం నెగిటివ్ గా ఉంది కొత్త వాళ్ళ పైన అన్న పాయింట్ పైన మెహబూబ్ చేసేసాడు అనమాట సింపుల్ గా. అండ్ తినే ఫుడ్ గురించి డిస్కస్ చేస్తాను నేను, ఈ పాయింట్ ముందే మనం స్టార్ట్ చేశాను. అండ్ ప్రతి వాళ్ళు అసలు చెక్ చేస్తాను రష్మికి, బయట నుంచి ఎవరు వచ్చారు వీళ్ళందరూ రష్మిని ఇప్పుడు కాలేదు
ఆల్రెడీ 3 నామినేషన్లు పడ్డాయి ఆమె, 3 పడ్డాయి అంటే 3 ఓట్స్ పడ్డాయి. తర్వాత లాస్ట్ వచ్చేసరికి టేస్టీ తేజ. ఈడు గురించి చెప్పాలంటే నాకు ఈడ పెద్ద ఓకేలే, ఎందుకు వీళ్ళ గురించి కామెంట్ చేయడం. కానీ కిరాక్ సీత చీఫ్ అయిన తర్వాత నువ్వు ఒక గేమ్లో కూడా పెద్దగా ఆడలేదు. తర్వాత వచ్చేసరికి నీ డెసిషన్స్లో నీకు క్లారిటీ ఉండదు, మళ్ళీ నువ్వే ఏడుస్తావు, అవన్నీ అవసరం లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేస్తాడు. సెకండ్ నామినేషన్ జరిగి మణికంఠ. లైక్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నీ ఒక్కడికే ప్రాబ్లమ్స్ ఉండవు. అది ఒక రోజు చెప్పుకుంటే వెళ్ళను కూడా, నువ్వు ప్రతి వీక్ దాన్ని రిపీట్ చేయడం అనేది మణికంఠ నాకు తెలిసి తన ప్రాబ్లమ్స్ రిపీట్ చేయలే. వీళ్ళు టార్గెట్ చేసిన తర్వాత ఏడ్చడం వల్ల అవన్నీ రిపీట్ అయ్యాయి. ఆడు ఒకసారి డిస్కస్ చేశాడు. బట్ ఒక్కటైతే నాకు నచ్చదు, వీడికి ఎంత సపోర్ట్ వస్తుంది, ఇన్ని వారాలు వీడిని సపోర్ట్ చేశారు, ఈ రోజుకి ఏడుస్తూ చూడు అది నాకు నచ్చదు అసలు. లిటరల్ బేస్ స్ట్రాంగ్ ఉంటే బాగుంటది. టార్గెట్ చేస్తున్నారు ఇవన్నీ. ఇప్పుడు ఫర్ సపోజ్ కౌశల్ ఉన్నాడు సీజన్ 2, తెలుసు ఫాలో చేసిన వాళ్ళందరూ ఎదవలు అయ్యారని తెలుసు. ఆ ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏం చేయలేదు. లైక్ ఐ డోంట్ నో వెదర్ హీ డిడ్ ఆర్ నాట్. లైక్ జనరల్గా వచ్చిన మనీ అంతా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి డొనేట్ చేస్తానని చెప్పాడు. సో ఆ టైంలో ఇంకా రెస్పెక్ట్ పెరిగింది అతని పైన. బట్ ఐ డోంట్ నో బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి అతను దేన్ని మెయింటైన్ చేయలేకపోయాడు, తనకు వచ్చిన క్రేజ్ని కానీ దేన్ని మెయింటైన్ చేయలేకపోయాడు. సో ఓకే, లెట్ ఇట్ బి ఎనీథింగ్, అవన్నీ నేను డిస్కస్ చేయట్లేదు. బట్ ఆ టైంలో నేను కౌశల్ పాయింట్ తీసుకోవడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ టైంలో తను ఎక్కువ టార్గెట్ చేశారు. తను టార్గెట్ చేసిన ప్రతి ఒక్కడు బయటికి టప్లో లెగిసిపోయాడు. ఇప్పుడు నాకు తెలిసి వీడు ఆడాల్సిన అవసరం లేదు ప్రతిదీనికి. ఎందుకంటే నాకు చిరాకు వస్తుంది అసలు. గేమ్ బాగా ఆడతాడు, తన గేమ్ కానీ అనాలిసిస్ కానీ బాగానే ఉంటాయి. ఏడుపు మరీ వీక్ ఉండడం అనేది ఈ రోజుకి నాకు నచ్చదు. బట్ ఐ విల్ యాక్సెప్ట్. ఆ నామినేషన్ ప్రాపర్గా నేను సెట్ తేజ నాకు సంబంధించిన వరకు. ఎందుకంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని పెట్టుకొని ఉండడం అనేది ప్రాపర్ కాదు. అండ్ కొన్ని విషయాలు మనీ నాకు నచ్చడు. ఎవరి నుంచి సజెషన్ చెప్తే వీడేంటంటే వీడికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. లైక్ జనరల్ అంటే ఇంకొకటి వచ్చి నాకు చెప్పడం ఏంటి సజెషన్ అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది ఇతని దగ్గర. సో అందుకే ఎవడని వీడికి వచ్చి ఒకటి చెప్తే యాక్సెప్ట్ చేయలేడు, దాన్ని తీసుకోలేడు. ఇలా చాలా ఉన్నాయి ఇతని దగ్గర. బట్ గేమ్ బాగానే ఆడుతాడు, ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయడు. బట్ గేమ్ ఆడతాడు. కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఒకళ్ళు చెప్తే నబీల్ వీడికి ఎంత ఫ్రెండ్, ఒక రోజు నబీల్ ఒక చెత్త పట్టుకుని వెళ్ళారు, నువ్వు ఆ చెత్త బట్టు తీసుకుని రాలంటే దానికి ఫీల్ అయిపోయాడు. అసలు వాడికి ఎంత సపోర్ట్ చేస్తాను నబీల్. అరే లేదురా ఆ చెత్త బట్టు తీసుకొని వాడు ఏం చేయమని చెప్పలేదు. ఇంకో చెత్త ఉంది, వీడు ఆల్రెడీ ఒక చెత్త పట్టుకుంటాడు. ఫర్ సపోజ్ వీడి చేతిలో ఒక డస్ట్బిన్ ఉంది, నబీల్ చేతిలో ఇంకో డస్ట్బిన్ నువ్వు తీసుకుంటారంటే దానికి ఫీల్ అయిపోయాడు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఒకటి చెప్తే వీడు తీసుకోలేదు. సో ఆ పాయింట్స్ ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద రివ్యూ. థ్యాంక్ యూ.